అయోధ్య రామాలయ కానుకల చోరీ కేసులో సిట్ దూకుడు పెంచింది. 8 మంది నిందితుల నివాసాల్లో సోదాలు జరుపుతున్నారు అధికారులు. అనుకల్ప్ మిశ్రా, టిన్ను యాదవ్, మనీష్ యాదవ్ నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తోంది సిట్ బృందం. చోరీలో 40 మంది పాత్ర ఉన్నట్టు ఇప్పటికే గుర్తించారు. వీరంతా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్, అక్కడ విధులు నిర్వర్తించే సిబ్బందిపై ఫోకస్ చేస్తున్నారు. లెక్కింపు గది బయట ఉన్న ప్రైవేటు భద్రతా సిబ్బందిపైన కూడా నిఘా ఉంచారు. అయోధ్య విరాళాల లెక్కింపులో 39 రోజుల్లో 70 దొంగతనాలు జరిగినట్టు సిట్ గుర్తించింది. అయోధ్య రామాలయ కానుకల చోరీ కేసులో సిట్ దూకుడు పెంచింది. 8 మంది నిందితుల నివాసాల్లో సోదాలు జరుపుతున్నారు అధికారులు. అనుకల్ప్ మిశ్రా, టిన్ను యాదవ్, మనీష్ యాదవ్ నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తోంది సిట్ బృందం. చోరీలో 40 మంది పాత్ర ఉన్నట్టు ఇప్పటికే గుర్తించారు అధికారులు. వీరంతా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్, అక్కడ విధులు నిర్వర్తించే సిబ్బందిపైన కూడా ఫోకస్ పెంచారు. లెక్కింపు గది బయట ఉన్న ప్రైవేటు భద్రతా సిబ్బందిపైన కూడా నిఘా పెట్టారు. అయోధ్య విరాళాల లెక్కింపులో 39 రోజుల్లో 70 దొంగతనాలు జరిగినట్టు సిట్ గుర్తించింది.